One ma, third MPCS, 6M, Ajax ma. While coming to your topic Ajax, yesterday we have seen about CSS, Java Core CSS, how to insert, how to replace elements. Okay na? In your previous class we have seen about how to replace elements in Java Core. Okay na? In CSS. Okay na? Java Core CSS use చేసుకుని elements ని ఎలా రిప్లేస్ చేయాలో చూసుకున్నాం అండ్ హౌ టు రిమూవ్ అంటే హౌ టు రిమూవ్ ఇన్ ద సెన్స్ హౌ టు డిలీట్ ఎలిమెంట్స్ ఓకేనా అంటే నిన్న చూసుకున్న కాన్సెప్ట్స్ లో హౌ వీఆర్ రిప్లేసింగ్ ద కంటెంట్ అంటే ఒక కంటెంట్ ని ఎలా రిప్లేస్ చేస్తుంది ద సెన్స్ వీఆర్ రిప్లేసింగ్ ద కంటెంట్ ఇన్ ద సెన్స్ అక్కడ మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్లేస్ లో వేరే కంటెంట్ ని ఇన్సర్ట్ చేయడం ఎలా అనేది చూసుకున్నా అంటే ఆ కంటెంట్ రిమూవ్ చేసి వీఆర్ ప్లేసింగ్ అనదర్ కంటెంట్ అనేది నిన్న ఈ జావా కొరీలో ఎలా ప్లేస్ చేస్తాం అనేది చూసుకున్నాం వైల్ కమింగ్ తర్వాత రిప్లేస్మెంట్ చూసుకున్నాం అండ్ వీఆర్ సీన్ అబౌట్ ద కాన్సెప్ట్స్ హౌ టు రిమూవ్ పర్మనెంట్లీ ఏ కంటెంట్ అంటే ఆ వెబ్ టెక్నాలజీ ఆ జావా కొరీ యూజ్ చేసి సిఎస్ఎస్ మెథడ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం హౌ వీ హ్యావ్ టు రిమూవ్ డూమ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్ లో పూర్తిగా ఒక కంటెంట్ ని ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూసుకున్నానా వీఆర్ సీన్ అబౌట్ హౌ టు రిమూవ్ ద కంటెంట్ పర్మనెంట్లీ ఇన్ జావా కొరీ ఈ జావా కొరీలో సిఎస్ యూజ్ చేసుకుని జావా స్క్రిప్ట్స్ లో మనం ఒక ఎలిమెంట్ ని పర్మనెంట్ గా ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూసుకున్నాం ఓకేనా టుడే ఇన్ కాన్సెప్ట్ మనం ఏం చూసుకుంటున్నాం ఈరోజు ప్రజెంట్ మనం ఈరోజు కాన్సెప్ట్ మనం ఏం చూసుకుంటున్నానా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హౌ టు యాడ్ ఎన్ ఎలిమెంట్స్ ఆర్ హౌ టు ఇన్సర్ట్ అండ్ డూమ్ ఎలిమెంట్స్ ఇన్ జావా కొర్రీ ఓకేనా అంటే ఈ జావా కొర్రీలో హౌ టు ఇన్సర్టింగ్ ఏ డూమ్ ఎలిమెంట్స్ ఈ డూమ్ ఎలిమెంట్స్ ని మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఎలిమెంట్స్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాం ఓకేనా అనే కాన్సెప్ట్స్ ని ఈరోజు చూసుకుంటున్నానా నథింగ్ బట్ ఈ డూమ్ లో ఎలిమెంట్స్ అంటే yesterday we have seen about replacement అంటే ఒక కంటెంట్ తీసేసి మనం ఇంకో కంటెంట్ లో ఎలిమెంట్స్ ని ఎలా రిప్లేస్ చేస్తామంటే ఉన్న కంటెంట్ తీసేసి ఆ కంటెంట్ ప్లస్ మనం వేరే కంటెంట్ అంటే సమ్వేర్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే మనం చూసుకున్న దాంట్లో ఏంటంటే ఒక డాక్యుమెంట్ ని మనం మిస్టేక్ చేస్తే ఎర్రర్స్ ఉంటే ఆ డాక్యుమెంట్ లో ఆ ఎర్రర్స్ ఉన్న డాక్యుమెంట్ ని ఆ కంటెంట్ తీసేసి వీఆర్ రిప్లేసింగ్ అనదర్ కంటెంట్ ఆ ప్లేస్ లో అంటే మొత్తం డాక్యుమెంట్ చేంజ్ చేయకుండా వీఆర్ రిప్లేసింగ్ అదర్ కంటెంట్ ఇక్కడ టుడే కాన్సెప్ట్ వచ్చేసరికి దాని తర్వాత వీఆర్ సీన్ అబౌట్ హౌ టు డిలీట్ ద ఫుల్ కంటెంట్ ఓకేనా అంటే రిప్లేస్మెంట్ చూసుకున్నాం రిమూవ్ చూసుకున్నాం టుడే వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఫర్ అదర్ టాపిక్ నానా మనం ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాం అదేంటంటే హౌ టు ఇన్సర్ట్ ఓకేనా ఇన్సర్టింగ్ డూమ్ ఎలిమెంట్స్ ఎలా డూమ్ లో ఈ డాక్యుమెంట్స్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం అనే కాన్సెప్ట్స్ ని ఈరోజు చూసుకుంటున్నాం నథింగ్ బట్ ఇన్సర్టింగ్ డూమ్ ఎలిమెంట్స్ ఓకేనా నెక్స్ట్ టాపిక్ వాస్ ఇన్సర్టింగ్ డూమ్ ఎలిమెంట్స్ ని ఈ జావా కొరీలో హౌ వి ఆర్ ఇన్సర్టింగ్ డూమ్ ఎలిమెంట్స్ ఇన్సర్టింగ్ డూమ్ ఎలిమెంట్స్ ఓకేనా డూమ్ ఎలిమెంట్స్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్స్ ఈరోజు చూసుకున్నాను ఓకేనా టు యాడ్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ HTML డూమ్ వి హావ్ టు క్రియేట్ ఏ ఫస్ట్ అండ్ దెన్ వి నీడ్ టు హ్యాపెన్ ఓకేనా ఫస్ట్ మనం ఒక ఎలిమెంట్స్ ని టు యాడ్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ HTML ఓకేనా టు యాడ్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ HTML to add a new elements okay na in HTML to add a new elements in HTML first we have to what we have to do means HTML doom elements HTML doom elements okay na new elements in HTML to add new elements to the HTML doom okay na doom first we have to క్రియేట్ అంటే ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ఎలిమెంట్స్ మనం యాడ్ చేయాలంటే ఫస్ట్ హ్యాస్ టు డు వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యూ వాంట్ టు యాడ్ ఓకేనా మనం ఏమైతే ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ హ్యాస్ టు క్రియేట్ అంటే ఏమైతే ఎలిమెంట్స్ మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ ని ఫస్ట్ మనం మొదటగా ఏం చేయాలంటే దాన్ని క్రియేట్ చేయాలి ఫస్ట్ వీ హ్యాస్ టు క్రియేట్ టు యాడ్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ HTML డూమ్ ఫస్ట్ వీ హ్యాస్ టు create చేయాలి ఫస్ట్ we have to create ఓకేనా ఫస్ట్ we have to create if first then we need to append it to the existing elements ఓకేనా క్రియేట్ చేశాక ఈ ఎలిమెంట్స్ ని మనం ఏమైతే ఎలిమెంట్స్ క్రియేట్ చేసామో దాన్ని ఉన్న ఎలిమెంట్స్ తో ఇన్సర్ట్ చేయాలి వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్రీవియస్లీ అంటే ఏమైతే ఎలిమెంట్స్ ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ తో ఈ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ ని మనం ఇన్సర్ట్ చేయాలి అపెండ్ చేయాలి ఓకేనా దట్ ఈస్ ద
హౌ వీఆర్ వాట్ ఆర్ ద స్టెప్స్ వీఆర్ నీడింగ్ అంటే ఏ స్టెప్స్ మనం ఎలా ఫాలో అవ్వాలనేది ఇందాన మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చారు. హౌ టు ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇన్ ధూమ్ అంటే ఎలిమెంట్స్ ని ధూమ్ లో ఎలా ఇన్సర్ట్ చేయాలనేది. ఓకేనా, దీంట్లో ఒకసారి ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1 ఏంటంటే స్టెప్ 1 లో ఫస్ట్ హ్యావ్ టు క్రియేట్ ఏ డివిజన్ సెక్షన్. ఫస్ట్ క్రియేట్ డివిజన్ సెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఏదైనా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే మనం ధూమ్ సెక్షన్ లో ఏం చేయాలంటే ఫస్ట్ హ్యాస్ టు క్రియేట్ ఏ డివిజన్ సెక్షన్ అండ్ యాడ్ సమ్ టెక్స్ట్ టు ఇట్. అంటే డివిజన్ సెక్షన్ క్రియేట్ చేసి అండ్ యాడ్ సమ్ టెక్స్ట్ అంటే ఏం లేదన్నా ఇప్పుడు ఏదన్నా నేను ఒక ఇన్సర్ట్స్ ఒక ఎలిమెంట్స్ కి ఏదైనా ఇన్సర్ట్ చేయాలో ఏదైనా ఒక పారాగ్రాఫ్ నేను ఒక డాక్యుమెంట్ లో ఒక పారాగ్రాఫ్ కి ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ ఐ హావ్ టు క్రియేట్ సమ్ పారాగ్రాఫ్. ఓకే, నేను ఒక పారాగ్రాఫ్ కి ఒక టెక్స్ట్ మెటీరియల్ కి నేను క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసాక ఏం చేస్తాను, అప్పుడు నేను ఏదైతే నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నా ఇన్ బిట్వీన్ ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసి సపోజ్ నాకు ఆ పారాగ్రాఫ్ సంబంధించి పిక్చర్ కి ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, if I want to insert a picture in that paragraph first has to do means first has to create a paragraph. ఓకేనా, అంటే ఆ డివిజన్ సెక్షన్ లో నేను ఏం చేయాలంటే హ్యాస్ టు క్రియేట్ సమ్ టెక్స్ట్. ఓకేనా, పారాగ్రాఫ్ ఆ పిక్చర్ సంబంధించిన కొంచెం టెక్స్ట్ నేను ఒకవేళ నా డాక్యుమెంట్ సెక్షన్ లో నేను ఏదైనా ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ పిక్చర్ సంబంధించిన టెక్స్ట్ నేను హ్యాస్ టు మేక్ ఎ టెక్స్ట్ బిలాంగ్స్ టు దట్ పిక్చర్. అంటే ఆ టెక్స్ట్ కి సంబంధించిన పిక్చర్ నేను ఆ పిక్చర్ సంబంధించిన టెక్స్ట్ నేను కొంత రాసి ఐ హ్యాస్ టు క్రియేట్ సమ్ టెక్స్ట్ బిలాంగ్స్ టు దట్ పిక్చర్ నేను. అంటే ఆ పిక్చర్ కి సంబంధించిన టెక్స్ట్ నేను కొంచెం క్రియేట్ చేసి ఉంచాలి. ఆఫ్టర్ క్రియేటింగ్ దట్ వాట్ హ్యాస్ టు డూ మీన్స్ ఐ హ్యాస్ టు ఇన్సర్ట్ ద పిక్చర్. ఓకేనా, ఆ టెక్స్ట్ క్రియేట్ చేసుకుని ఏం చేస్తానంటే నెక్స్ట్ టైం ఆ టెక్స్ట్ సంబంధించిన పిక్చర్ నేను ఇక్కడ నా డాక్యుమెంట్ లో ఇన్సర్ట్ చేస్తాను. ఓకేనా, సమ్ టెక్స్ట్ టు ఇట్. ఓకేనా, ఏం చేస్తానంటే స్టెప్ 1 క్రియేట్ డివిజన్ సెక్షన్ అండ్ యాడ్ సమ్ టెక్స్ట్. అంటే నేను ఒక డివిజన్ ఒక పారాగ్రాఫ్ డాక్యుమెంట్ సెక్షన్ ని నేను క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నానా, క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఏం చేస్తా, డివిజన్ రెడీగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే వాట్ ఆర్ ద డాక్యుమెంట్ ఐఎమ్ క్రియేటింగ్. ఆ డాక్యుమెంట్ ఏమైతే క్రియేట్ చేస్తాను దానికి సమ్ టెక్స్ట్ యాడ్ చేస్తాను. టెక్స్ట్ యాడ్ చేసి ఆ టెక్స్ట్ ని క్రియేట్ డివిజన్ సెక్షన్ అండ్ యాడ్ సమ్ టెక్స్ట్ ని టెక్స్ట్ టు ఇట్ ఓకేనా. స్టెప్ 1 డివిజన్ సెక్షన్ క్రియేట్ చేసి ఆ డివిజన్ సెక్షన్ లో కొంత టెక్స్ట్ ని డివిజన్ సెక్షన్ కి యాడ్ చేస్తున్నాను. ఎలా యాడ్ చేస్తున్నాను, ఐఎమ్ యూజింగ్ పీ ట్యాగ్. ఓకేనా, అంటే ఈ పీ ట్యాగ్ మనం HTML లో చదువుతున్నప్పుడు ఏంటంటే పీ ట్యాగ్ రిఫర్స్ టు పారాగ్రాఫ్. ఓకేనా, ఈ పీ ట్యాగ్ అనేది ఓకేనా మనం ఈ పీ ట్యాగ్ అనేది మనం దేనికి రిఫర్ చేస్తుంటే ఈ పీ ట్యాగ్ అనేది పారాగ్రాఫ్ ట్యాగ్ రిఫర్ చేస్తున్నా. నెక్స్ట్ క్రియేట్ అనే ఎలిమెంట్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ 2 లో క్రియేట్ an ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నా, క్రియేటింగ్ an ఎలిమెంట్. ఓకేనా, p using creating an element p using document create element. P using a document create element. అంటే ఒక డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్. ఓకేనా, డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్. ఓకే, p నా డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ p. ఓకేనా, నేను ఏం చేస్తానంటే పీ ట్యాగ్ ఆల్రెడీ హావ్ ఓపెన్ పీ ట్యాగ్. ఓకేనా, పీ ట్యాగ్ యూజ్ చేసి డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఐమ్ డూయింగ్ మీన్స్ క్రియేట్ టెక్స్ట్. ఓకేనా, ఏం చేస్తానంటే ఈ పీ ట్యాగ్ యూజ్ చేసుకుని ఐఎమ్ క్రియేటింగ్ ఎ టెక్స్ట్. ఓకేనా, యూజింగ్ ఎ డాక్యుమెంట్ టెక్స్ట్ నోడ్. ఓకేనా, స్టెప్ 3 లో క్రియేట్ ఏ టెక్స్ట్ యూజింగ్ డాక్యుమెంట్ క్రియేట్ నోడ్. ఈ డాక్యుమెంట్ క్రియేట్ నోడ్ యూజ్ చేసి నేను ఏం చేస్తానంటే ఐ క్రియేటింగ్ డాక్యుమెంట్ క్రియేట్ టెక్స్ట్ నోడ్. క్రియేట్ టెక్స్ట్ నోడ్. డాక్యుమెంట్ క్రియేట్ టెక్స్ట్ నోడ్ యూజ్ చేసి నేను ఒక టెక్స్ట్ ని క్రియేట్ చేస్తున్నానా. ఓకేనా, దాని తర్వాత వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకేనా, అక్కడ నీకు ఒక ఈ డాక్యుమెంట్ క్రియేట్ నేను ఏం చేస్తానంటే అక్కడ ఒక డాక్యుమెంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే యూజింగ్ అపెండ్. ఓకేనా, యూజింగ్ అపెండ్ చైల్డ్ ట్రై టు అపెండ్ ద క్రియేట్ ఎలిమెంట్. ఓకేనా,
యూజింగ్ అపెండ్ నోడ్ యూజింగ్ అపెండ్ నోడ్ ఏం చేస్తారంటే యూజింగ్ అపెండ్ నోడ్ అపెండ్ చైల్డ్ నోడ్ అపెండ్ చైల్డ్ నోడ్ వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ యూజింగ్ అపెండ్ చైల్డ్ నోడ్ ఓకేనా ట్రై టు అపెండ్ అంటే ఏం చేస్తామంటే వీఆర్ ట్రైంగ్ టు అపెండ్ డాక్యుమెంట్స్ అంటే వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ అంటే మనకి ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ట్రై టు అపెండ్ ద క్రియేటెడ్ ఎలిమెంట్స్ అంటే ఏమైతే ఎలిమెంట్స్ మనం ముందుగా క్రియేట్ చేసామో ఓకేనా అంటే ఫస్ట్ స్టెప్ లో మనం కొన్ని HTML ఎలిమెంట్స్ క్రియేట్ చేసామో ఆ ఎలిమెంట్స్ ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం అంటే నేను ఆల్రెడీ డివిజన్ సెక్షన్ తీసుకుని కొంత టెక్స్ట్ ని క్రియేట్ చేశాను ఆ టెక్స్ట్ ని ఎక్కడ క్రియేట్ చేసాను యూజింగ్ పారాగ్రాఫ్ తీసుకుని నేను ఒక టెక్స్ట్ ని క్రియేట్ చేశాను అదంతా కలిపి ఎక్కడంటే యూజింగ్ డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్స్ అంటే ఆ పారాగ్రాఫ్ డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్స్ నేను ఎక్కడ టెక్స్ట్ నోడ్ లో క్రియేట్ చేశాను ఓకే నా డాక్యుమెంట్ క్రియేట్ నోడ్ లో టెక్స్ట్ నోడ్ నేను ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశాను దాని తర్వాత ఏం చేశానంటే ఐఎమ్ అపెండింగ్ చైల్డ్ నోడ్ అంటే ఇది పేరెంట్ నోడ్ అవుతుంది ఏదైతే ఫస్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తానో అది ఏమవుతుందంటే ఇట్ వాస్ ద పేరెంట్ నోడ్ అది పేరెంట్ నోడ్ అవుతుందనా నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కొత్తగా ఏమైతే ఇన్సర్ట్స్ ఫస్ట్ నేను ఏదైతే డూమ్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తానో ఆ డూమ్ ఎలిమెంట్స్ ని ఏం చేస్తానంటే దీంట్లో ఇన్సర్ట్ చేస్తాను అపెండ్ ఇన్ ద సెన్స్ నా వీఆర్ ఇన్సర్టింగ్ ఓకేనా అపెండ్ ఇన్ ద సెన్స్ వీఆర్ ఇన్సర్టింగ్ దోస్ చైల్డ్ నోడ్ ఓకేనా into the previously created document node ఓకేనా మనం అంతకుముందు డాక్యుమెంట్ క్రియేట్ నోడ్ లో ఏమైతే క్రియేట్ చేసామో ఆ డాక్యుమెంట్ నోడ్ లో ఈ చైల్డ్ నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నాను దిస్ ఇస్ ద హౌ వి ఆర్ క్రియేటింగ్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ డూమ్ ఓకేనా ఈ స్టెప్స్ నానా ఈ 4 స్టెప్స్ ఫాలో అయ్యి మనం డాక్యుమెంట్ ని ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నానా నెక్స్ట్ వి హావ్ ఎ సింపుల్ ప్రోగ్రామ్ హౌ వి హాస్ టు క్రియేట్ insert elements in HTML ఓకేనా HTML లో ఎలా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తామని చిన్న ప్రోగ్రామ్ ఉందనా ఓకేనా ఆ ప్రోగ్రామ్ చూసుకొని we can move to document manipulation methods ఇది అయిపోయిన తర్వాత మనం డాక్యుమెంట్ మ్యానిపులేషన్ మెథడ్స్ కి వెళ్దామన్నా ఓకేనా ఈ ప్రోగ్రామ్ చూసుకొని మనం నెక్స్ట్ టాపిక్ లో అయిపోదాం ఓకేనా ఆ నెక్స్ట్ టాపిక్ వాస్ డాక్యుమెంట్ మ్యానిపులేషన్ మెథడ్స్ బిఫోర్ మూవింగ్ టు డాక్యుమెంట్ మ్యానిపులేషన్ మెథడ్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూసుకుందాం నెక్స్ట్ నానా ఐ యామ్ ఇన్సర్టింగ్ డూమ్ ఎలిమెంట్స్ ప్రోగ్రామ్ program ఎలా ఉందంటే HTML and taking the HTML next I am creating body నేను బాడీ సెక్షన్ తీసుకున్నాను HTML బాడీ తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేస్తున్నా I am giving a div id is equal to ఈ division id నేను ఏం తీసుకుంటే I am creating a new ఓకేనా నేను న్యూ డాక్యుమెంట్ ఈ డివిజన్ id లో న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకున్నాను ఓకేనా ఈ డివిజన్ id లో I am creating a new document ఓకేనా ఇక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను నెక్స్ట్ వాట్ ఐ డూయింగ్ ఈ డివిజన్ ఐడి లో న్యూ డాక్యుమెంట్ తీసుకుంటే నెక్స్ట్ ఏం చేస్తున్నా ఈ డివిజన్ ఐడి లో ఐ క్రియేటింగ్ ఏ పారాగ్రాఫ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నా దానికి ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుందంటే పారాగ్రాఫ్ మోడల్ ఉంటుంది ఓకేనా ఈ పారాగ్రాఫ్ లో నేను ఏం చేస్తున్నా వాట్ ఐ డూయింగ్ హియర్ మిస్ పారా ఐడి ఓకేనా ఈ పారాగ్రాఫ్ ఐడి ఏమవుతుందంటే పారాగ్రాఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఇది పారాగ్రాఫ్ 1 p1 పారా ఐడి ఈజ్ ఈక్వల్ టు p1 అన్నా ఓకేనా నెక్స్ట్ ఏమవుతుందంటే ఐ క్లోజింగ్ దిస్ ఇక్కడికి నాకు అయిపోయింది ఓకే నెక్స్ట్ ఏం వస్తున్నా ట్యూటర్ IX అంటే ఇది ట్యూటర్ IX అనే నేను తీసుకున్నాను ఓకే నెక్స్ట్ టైం వాట్ ఐ డూయింగ్ ఐ క్లోజింగ్ మై పారాగ్రాఫ్ ఓకే నేను ఏం ఇస్తున్నాను పారాగ్రాఫ్ కి నేను ఐ ఇనిషియేటింగ్ విత్ ట్యూటర్ IX అనే ఇనిషియలైజేషన్ ఇస్తాను నెక్స్ట్ ఏమి ఇస్తున్నట్టే పారాగ్రాఫ్ ఐడి ఓకేనా PID is equal to P2 ఓకేనా పారాగ్రాఫ్ ID is equal to P2 నానా ట్యూటోరియల్ పాయింట్ దీని ఏం చేస్తాను ట్యూటర్ IX తీసుకున్నాను దీన్ని ట్యూటోరియల్ పాయింట్ ఈ పారాగ్రాఫ్ ని ట్యూటోరియల్ పాయింట్ నేను తీసుకున్నా ఓకేనా ట్యూటోరియల్ పాయింట్ ఓకేనా ట్యూటోరియల్ పాయింట్ నెక్స్ట్ టైం క్లోజ్ మై పారాగ్రాఫ్ నా పారాగ్రాఫ్ ని క్లోజ్ చేశాను నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ క్లోజింగ్ మై డివిజన్ ట్యాగ్ నేను ఏదైతే డివిజన్ క్లోజ్ చేసిన ఆ డివిజన్ ట్యాగ్ క్లోజ్ చేశాను ఓకేనా నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ క్రియేటింగ్ వేర్ ట్యాగ్ వేరియబుల్ ట్యాగ్ వేర్ ట్యాగ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వేర్ ట్యాగ్ లో వాట్ ఐఎమ్ డూయింగ్ మీన్స్ డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ ఓకేనా డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్
ఎక్కడ క్రియేట్ చేయమంటే యూజింగ్ క్రియేట్ పారాగ్రాఫ్ పి. ఈ డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ ని పారాగ్రాఫ్ పి లో క్రియేట్ చేయమన్నాను. ఐ యామ్ ఆస్కింగ్ సీకింగ్ మై HTML టు క్రియేట్ a document and create element in P, paragraph P. Next, what I am doing? Var text. I am initializing var text. I am initializing var text where I used to get document create text. Document create text. Document create text ఎక్కడ క్రియేట్ చేయమంటున్నా ఈ టెక్స్ట్ ని. ఓకేనా, ట్యూటోరియల్ IX ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తుంటే ఈ ట్యూటోరియల్ IX ఉంది కదా, ఈ ట్యూటోరియల్ IX ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనా, ఐ ఇనిషియలైజ్ ఇన్ ద ట్యూటోరియల్ IX ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ లెర్నింగ్. బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ లెర్నింగ్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ మీన్స్ ట్యాగ్ అపెండ్ చైల్డ్. ఓకేనా, ట్యాగ్ డాట్ అపెండ్ చైల్డ్. ఓకేనా, ఇక్కడ నేను ఏం తీసుకుంటే ఐఎమ్ టేకింగ్ ట్యాగ్ అపెండ్ డాట్ చైల్డ్. ఏమవుతుందంటే ఇక్కడ ఐఎమ్ ఇనిషియలైజింగ్ టెక్స్ట్, సమ్ టెక్స్ట్, కొంత టెక్స్ట్ ని అపెండ్ చైల్డ్ లో ఇస్తున్నాను. నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, ఓకేనా, నెక్స్ట్ నేను ఇంకేం చేస్తానంటే ఐఎమ్ వేర్ ఎలిమెంట్, వేరియబుల్ ఎలిమెంట్, ఐఎమ్ టేకింగ్ ద వేరియబుల్ ఎలిమెంట్ అన్న. ఇక్కడ వేరియబుల్ ఎలిమెంట్ నేను తీసుకున్నా. ఆ వేరియబుల్ ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే వేర్ ఎలిమెంట్ డాక్యుమెంట్, వేర్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఈ వేర్ ఎలిమెంట్ ఏమొస్తుందంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. by id is equal to new. document that get element is by id is equal to new అని తీసుకుంటున్నానా. ఓకేనా, ఓకే, అంటే ఇక్కడ వేర్ ఎలిమెంట్, ఇక్కడ అపెండ్ టెక్స్ట్, అపెండ్ చైల్డ్ టెక్స్ట్ తీసుకున్నా. ఇక్కడ ఏమవుతుందంటే వేర్ ఎలిమెంట్ గెట్ ఎలిమెంట్ బై id is equal to new అంటే ఇక్కడ న్యూ ఎలిమెంట్ నాకు ఇన్సర్ట్ అవుతుందనా. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఎలిమెంట్ డాట్ అపెండ్, element dot append, element dot append child, element dot append child, element dot append child tag, child tag తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ వరకు నాకు అయిపోయిందన్నా. ఇక్కడ వరకు నేను ఈ బాడీని నేను క్రియేట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే ఇక్కడికి అయిపోయిందన్నా. నెక్స్ట్ ఇక్కడతో నాకు అయిపోయింది. నెక్స్ట్ సింపుల్ గా నేను ఏం చేస్తుంటే ఐ క్లోజింగ్ మై స్క్రిప్ట్, నేను స్క్రిప్ట్ ని క్లోజ్ చేస్తాను. ఐ క్లోజింగ్ మై స్క్రిప్ట్, నేను స్క్రిప్ట్ ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఐ క్లోజింగ్ మై బాడీ, నెక్స్ట్ ఐ క్లోజింగ్ HTML. దిస్ వాస్ నా ఏం లేదు ఇన్సర్ట్ ఇన్ 2 ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ HTML తీసుకున్నాను, ఒక డివిజన్ ఐడి తీసుకున్నా. ఈ డివిజన్ ఐడిలో న్యూ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాను. క్రియేటింగ్ న్యూ డాక్యుమెంట్, దాంట్లో ఏంటంటే పారాగ్రాఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు P ఐడిని ఫస్ట్ P1 కింద తీసుకున్నాను. ఆ P1 లో ఏమి ఇస్తానంటే ట్యూటర్ IX అనేది పారాగ్రాఫ్ తీసుకున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పారాగ్రాఫ్ 2 అంటే ట్యూటోరియల్ పాయింట్ P తీసుకున్న దాంట్లో ఇక్కడికి నేను 2 డివిజన్స్, నేను ఒక పారాగ్రాఫ్ ని క్రియేట్ చేయడం అయిపోయింది. అంటే ఒక డాక్యుమెంట్ సెక్షన్ లో 2 పారాగ్రాఫ్స్ ని నేను క్రియేట్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఏం చేస్తుంటే వేర్ డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్, ఫస్ట్ దాంట్లో డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్ P పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తుంటే ఆ డాక్యుమెంట్ లో ఎలా ఉంటుంది, ఆ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేస్తుంటే ఐఎమ్ యూజింగ్ ద టెక్స్ట్, ఐఎమ్ యూజింగ్ క్రియేటింగ్ ద డాక్యుమెంట్ యూజింగ్ ద టెక్స్ట్ అంటే ఆ డాక్యుమెంట్ టెక్స్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను.
document create text is called tutor ix is the best and tutor ix అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ ఎలిమెంట్ ప్లాట్ఫామ్ ఈ లెర్నింగ్ ఓకేనా ఈ లెర్నింగ్ అని చెప్తున్నానా నెక్స్ట్ నేను ఎక్కడికో ఒక డాక్యుమెంట్ ని నేను క్రియేట్ చేస్తే నెక్స్ట్ ఏం చేస్తానంటే కొంత డాక్యుమెంట్ ఇన్సర్ట్ చేస్తున్నా ఐ వాంట్ ఇన్సర్ట్ సమ్ ఎలిమెంట్స్ ట్యాగ్ అపెండ్ చైల్డ్ ట్యాగ్ డాట్ అపెండ్ చైల్డ్ టెక్స్ట్ అంటే ట్యాగ్ డాట్ అపెండ్ చైల్డ్ లో ఫస్ట్ ఇది హెడర్ సెక్షన్ అయితే ఇది బాడీ పేరెంట్ సెక్షన్ అయితే దీంట్లో కొంత చైల్డ్ సెక్షన్ ని కొంత టెక్స్ట్ ని యాడ్ చేస్తాను వేర్ ఎలిమెంట్ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇది ఏం చేస్తుంటే ఈ అపెండ్ చైల్డ్ ని ఎక్కడి నుంచి తీసుకుంటా అంటే వేర్ ఐఎమ్ గెట్టింగ్ దిస్ చైల్డ్ ఎలిమెంట్ అంటే వేర్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటే ఆ ఐడిని న్యూ ఎలిమెంట్ ని తీసుకుంటున్నాను ఎలిమెంట్ అపెండ్ డాట్ చైల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాగ్ అంటే చైల్డ్ లో కొంత ట్యాగ్ ని తీసుకుని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను ఎక్కడతో నాకు నేను ఇన్సర్టింగ్ హౌ ఐ యామ్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్ అనేది సరిపోయింది నెక్స్ట్ ఫస్ట్ ఏం అవుట్పుట్ ఎలా వస్తుందంటే అన్న దీనికి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే ఫస్ట్ నేను ఏం చేశానంటే నేను 2 పారాగ్రాఫ్స్ క్రియేట్ చేశాను కదా అవుట్పుట్ చూడనా ట్యూటర్ ix ఇది ఫస్ట్ ఇనిషియల్ ఎలిమెంట్ ని తీసుకున్నాను ట్యూటర్ ix నెక్స్ట్ ఏం వస్తుందంటే ట్యూటోరియల్ పాయింట్స్ ట్యూటోరియల్ పాయింట్ నెక్స్ట్ ట్యూటోరియల్స్ పాయింట్ తీసుకున్న నెక్స్ట్ ఏం వస్తుంది ఐఎమ్ క్రియేటింగ్ నెక్స్ట్ ఏం క్రియేట్ చేసా ట్యూటర్ ix is the best platform e-learning ఓకేనా ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ 1 అన్న ఫస్ట్ క్రియేట్ చేసా నెక్స్ట్ నేను దీని ఈ చైల్డ్ ని ఇన్సర్ట్ చేసా ట్యూటర్ ix is the best platform ఆఫ్ ఈ లెర్నింగ్ అనేది నెక్స్ట్ తర్వాత ఇన్సర్ట్ చేశానంట ఫస్ట్ నేను ఏ రిలేటెడ్ ఇన్సర్షన్ పారాగ్రాఫ్ p1 లో ట్యూటర్ ix అనే p తీసుకున్నాను నెక్స్ట్ ట్యూటర్స్ పాయింట్స్ p అనే పారాగ్రాఫ్ 2 తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేశానంటే నేను నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్ చైల్డ్ ని అపెండ్ చేసిన ఆ చైల్డ్ ఏమి అపెండ్ చేసినంటే ట్యూటర్ ix is the best platform ఈ లెర్నింగ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేశా ఓకేనా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకున్నానా దిస్ వాస్ హౌ వి ఆర్ క్రియేటింగ్ ఎలిమెంట్స్ ఇన్ ధూమ్ ఈ విధంగా నేను ఎలిమెంట్స్ ని ధూమ్ లో ఇన్సర్ట్ చేసుకున్నానా నెక్స్ట్ వి ఆర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఆఫ్ యువర్ జావా కోరీలో మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనం చూసుకునేది హౌ వి ఆర్ క్రియేటింగ్ వాట్ ఆర్ ద ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఓకే ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఏంటి ఇన్సర్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ చూసుకున్న నెక్స్ట్ మనం చూసుకునేది ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ అండ్ జావా కోర్ ఈవెంట్ హ్యాండ్లింగ్స్ చూసుకుంటున్నానా ఓకేనా నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకుందాం మనకి నెక్స్ట్ చూసుకునే కాన్సెప్ట్ ఏంటంటే ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ వి ఆర్ సీయింగ్ ఫర్ అబౌట్ నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఓకే ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ అంటే ఎలా ఉంటాయి ఫర్ వాట్ ఆర్ దిస్ ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ దేనికి వాడాలంటే మనం దీంట్లో 4 టైప్స్ ఆఫ్ ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ ఉంటాయన్నా వి ఆర్ సీయింగ్ అబౌట్ హౌ నెక్స్ట్ ఆఫ్ ద ధూమ్ మ్యానిపులేషన్ మెథడ్స్ Doom manipulation methods. Our next concept was Doom manipulation methods. Java Core provides various methods to edit or delete. Okay na? మన ఈ Java Core లో ఏమవుతుందంటే మనకి చాలా మెథడ్స్ ఎడిట్ అండ్ డిలీట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయన్నా ఈ ధూమ్ ఎలిమెంట్స్ ని మనం ఎడిట్ చేసి డిలీట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి ఓకేనా దాంట్లో మనకు కొన్ని మెథడ్స్ ఏంటంటే అపెండ్ ఓకేనా ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చూసుకున్నానా append in the sense nothing but it used to insert the content okay na ఇది దేనికంటే we are inserting the Doom content insert in the Doom element contents insert the content of Doom okay na whatever the content we want to insert in Doom we are using this append na okay next వచ్చేసరికి before okay na ఇది before అంటే దేనికంటే నెక్స్ట్ వచ్చేసరికి బిఫోర్ ఇది ఒక మెథడ్ అన్న బిఫోర్ మెథడ్ అంటే ఇన్సర్టింగ్ కంటెంట్ ఓకేనా విచ్ ఇస్ స్పెషల్లీ బై ఎ సెలెక్టర్ ఓకేనా ఇన్సర్టింగ్ ఎగ్జిస్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ అన్న అంటే ఇన్సర్టింగ్ ఎగ్జిస్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ ఎక్కడ అంటే ఇన్సర్టింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ న్యూ ఇన్సర్టింగ్ కంటెంట్
ఎగ్జిస్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ అంటే ఏమైతే ఎగ్జిస్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ కి బిఫోర్ అన్ ఎలిమెంట్స్ అంటే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాని ముందుగా ఈ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి యూఆర్ యూజింగ్ ఓకేనా ఇన్సర్టింగ్ కంటెంట్ అన్న ఏ కంటెంట్ ఇన్సర్ట్ చేస్తుంటే ఇన్సర్టింగ్ కంటెంట్ ఎగ్జిస్టింగ్ ఓకేనా ఇన్సర్టింగ్ ఏదైతే అంత ముందు మనకి ఎగ్జిస్టింగ్ కంటెంట్స్ ఉన్నాయో దానికి తర్వాత అంటే దాని ముందు ఎగ్జిస్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ ఇన్సర్టింగ్ కంటెంట్ ఎగ్జిస్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ ఓకేనా ధూమ్ ఎలిమెంట్స్ కి బిఫోర్ అన్ ఎలిమెంట్స్ ధూమ్ ఎలిమెంట్స్ బిఫోర్ అన్ ఎలిమెంట్స్ ఓకేనా అంటే ఇన్సర్టింగ్ కంటెంట్ ఒక కంటెంట్ ని ధూమ్ ఎలిమెంట్స్ ఆల్రెడీ ఉండగా ఆ కంటెంట్ కి ముందుగా ఈ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలన్న వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ బిఫోర్ అంటే ఏమైతే ఎలిమెంట్స్ దాని ముందుగా ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ముందుగా మనం ఈ ఎలిమెంట్స్ ని ప్రెసెంట్ చేయడానికి వాడుతున్నాం నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్టర్ అనేది దేనికి వాడుతుంటే ఇన్సర్ట్ కంటెంట్ ఎగ్జిస్ట్ ధూమ్ ఎలిమెంట్స్ ఇన్సర్టింగ్ కంటెంట్ దీనికి కొంచెం ఆపోజిట్ లో ఉన్నదా దిస్ వాస్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ బిఫోర్ ఇన్సర్టింగ్ కంటెంట్ ఎగ్జిస్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ ఎలిమెంట్స్ అంటే ఏమైతే ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ తర్వాత నేను ఈ ఇన్సర్ట్స్ ని ఎలిమెంట్ చేయమని చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ప్రిపెండ్ ఓకేనా అపెండ్ ప్రీపెండ్ ఓకేనా అంటే అపెండ్ కి ప్రీపెండ్ కి ఏంటంటే ప్రీపెండ్ ఇన్సర్ట్ ద కంటెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఓకేనా ఇది ఇన్సర్టింగ్ ఎలిమెంట్ at the beginning of elements beginning లో యాడ్ చేయమన్నా సార్ అదే సార్ మరి బిఫోర్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ కి బిఫోర్ గా ఇది ఎగ్జిస్ట్ చేస్తుంది కాబట్టి అపెండ్ కి ప్రీపెండ్ కి సేమ్ అవుతుంది కదా సార్ అని డౌట్ వస్తాయేమోనన్నా అంటే ఏమైతే ఎలిమెంట్స్ ఆల్రెడీ మనకి న్యూ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏం చెప్తుంటే ఇన్సర్ట్ కంటెంట్ ఎగ్జిస్టింగ్ ధూమ్ ఎలిమెంట్స్ అంటే ధూమ్ ఎలిమెంట్స్ ఏమైతే ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ముందు ఇది ఇన్సర్ట్ చేయమన్నా ఇక్కడ ఏం చెప్తుంటే ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ కాకుండానే బిగినింగ్ లోనే ఉన్న ఎలిమెంట్స్ బిగినింగ్ లోనే ఇది ఎంటర్ చేయమని చెప్తుందన్న అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి ఈ ఇన్సర్ట్స్ ప్రిపెండ్ ఏమవుతుందంటే బిగినింగ్ ఎలిమెంట్స్ లో ఇన్సర్ట్ అవుతుందన్న ఓకే అంటే ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ ఉండవు ఓకే రిమూవ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఇన్సర్టింగ్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ ద బిగినింగ్ ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా న్యూ బిగినింగ్ లో అవుతాయినా రిమూవ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ వచ్చేసరికి రిమూవ్ అన్న ఓకేనా ఈ రిమూవ్ వచ్చేసరికి రీప్లేస్ ద టార్గెట్ ఎలిమెంట్స్ ఏమైతే టార్గెట్స్ ఎలిమెంట్స్ అన్ని రిప్లేస్ చేయడానికి ఈ రిమూవ్ ఎలిమెంట్ ఉండాలన్నా వ్రాప్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా సారీ నాన్న ఇది రిప్లేస్ నెక్స్ట్ వచ్చేసరికి రిమూవ్ అంటే రిమూవ్ ధూమ్ ఎలిమెంట్స్ వాట్ ఆర్ ధూమ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ దట్ షుడ్ బి రిమూవ్డ్ ఏమైతే ధూమ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ధూమ్ ఎలిమెంట్స్ అని ఈ రిమూవ్ అనే కమాండ్ తో చేసుకుంటున్నా ర్యాప్ అంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ర్యాప్ అవుతుందన్నా ర్యాప్ అంటే ర్యాప్ అనే HTML స్ట్రక్చర్ అరౌండ్ ఈచ్ ఎలిమెంట్స్ ఓకేనా ర్యాప్ అంటే ర్యాప్ అండ్ HTML స్ట్రక్చర్ అంటే ఇక్కడ HTML స్ట్రక్చర్ మనం ర్యాప్ చేస్తున్నాం అరౌండ్ ఈచ్ ఎలిమెంట్ ఓకేనా ప్రతి ఎలిమెంట్ కి మనం ఈ ఎలిమెంట్ ని ర్యాప్ చేస్తున్నాం అరౌండ్ ఈచ్ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ కి వెనకాల ఈ ర్యాప్ అనే ఎలిమెంట్ ని చేసుకుంటున్నానా ఓకేనా వచ్చి స్పెసిఫైడ్ బై సెలెక్టర్ ఇదంతా ఒక సెలెక్టర్ తో మనం స్పెసిఫై చేసుకుంటున్నానా దీస్ వాస్ ద సమ్ ఆఫ్ ద మ్యానిపులేషన్ మెథడ్స్ వి ఆర్ యూజింగ్ ఇన్
Doom. ఓకేనా ఫస్ట్ వీ హ్యాస్ టు సీ అబౌట్ ఆఫ్టర్ మెథడ్. ఓకేనా ద జావా క్వరీ ఆఫ్టర్ మెథడ్ ఇన్సర్ట్స్ ద కంటెంట్. అంటే ఫస్ట్ మనం చూసుకునేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్టర్ మెథడ్ చూసుకుంటున్నానా ఏ ఆఫ్టర్ మెథడ్ ఏం చేస్తుందంటే హౌ వీఆర్ క్రియేటింగ్ దిస్ ఆఫ్టర్ మెథడ్ అంటే ఫస్ట్ చూసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఆఫ్టర్ మెథడ్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. హౌ దిస్ సింటాక్స్ విల్ బి ఇన్ ఆఫ్టర్ మెథడ్ అంటే ఓకేనా ఈ ఆఫ్టర్ మెథడ్ లో ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అండ్ హౌ వీఆర్ సీయింగ్ అంటే ఎన్ని మెథడ్స్ కూడా మన నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందామా. అంటే నథింగ్ మెథడ్ ఈ మ్యానిపులేషన్ మెథడ్స్ ఎలా ఉంటాయి, ఆఫ్టర్ మెథడ్ ఎలా ఉంటుంది, బిఫోర్ మెథడ్ ఎలా ఉంటుంది, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. దట్స్ ఇది ఇక్కడ వరకు ఈ 2 days క్లాస్ అమ్మా. అంటే మనం ఇక్కడ ఏం చూస్తుంటే ధూమ్ ఎలిమెంట్స్ ఎలా హౌ వీఆర్ ఇన్సర్టింగ్ అపెండ్ ఎలిమెంట్స్ ఇన్ ధూమ్. ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ లో ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది యూజింగ్ అపెండ్ లో మనం చూసుకున్నాం. ట్యూటోరియల్ ఎక్స్ తీసుకున్నాం, ట్యూటోరియల్ ఐఎక్స్ తీసుకున్నాం, పారాగ్రాఫ్స్ క్రియేట్ చేసి డివిజన్ లో పారాగ్రాఫ్స్ క్రియేట్ చేసి ఎలా ఇన్సర్ట్ చేయాలి చూసుకున్నాం. నెక్స్ట్ మనం మా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్ మెథడ్స్ లో ఎలా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలో చూసుకున్నాను. నెక్స్ట్ వైల్ కమింగ్ టుమారో క్లాస్ ఈ రిప్లేస్ మెథడ్స్ లో మనం మనకు ఉన్న 6 మెథడ్స్ చూసుకుని నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ చూసుకుందామమ్మా. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్ టుడేస్ క్లాస్. హోప్ యు అండర్స్టాండ్ అమ్మా. థ్యాంక్ యూ మా.